ఈరోజు మీరు మొబైల్‌లో ఒక క్లిక్‌తో షేర్స్ కొనేస్తారు. కానీ మీకు తెలుసా వన్స్ అపాన్ ఎ టైమ్ స్టాక్ మార్కెట్ స్టార్టెడ్ విత్ స్టార్మ్స్, పైరేట్స్ అండ్ సింకింగ్ షిప్స్. ఇది తెలిస్తే మీరు స్టాక్ మార్కెట్‌ని లైఫ్ లాంగ్ డిఫరెంట్‌గా చూస్తారు. మీకు మార్కెట్ పైన ఉన్న ఒపీనియన్ కంప్లీట్‌గా మారిపోతుంది. మీరు రెడీయా? అసలు ఈ స్టాక్ మార్కెట్‌ని ఎవరు క్రియేట్ చేశారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఫస్ట్ షేర్ ఇష్యూ అయింది? వరల్డ్‌లో ఫస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎక్కడుందో మీకు తెలుసా? ఇండియాలో ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వై హిస్టరీ మ్యాటర్స్. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే హిస్టరీని అర్థం చేసుకున్న ఇన్వెస్టర్ బబుల్స్, స్కామ్స్, హైప్‌ని ముందే గుర్తించగలడు. స్టాక్ మార్కెట్ రూట్స్ తెలిస్తే మనకి సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హిస్టరీని అర్థం చేసుకుంటే మీరు మార్కెట్‌ని, సిస్టమ్‌ని, మీ ఎమోషన్స్‌ని గెలుస్తారు. ఫియర్‌తో కాకుండా నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసిన వాడు ఎప్పుడు గెలుస్తాడు. హిస్టరీని అర్థం చేసుకున్న ఇన్వెస్టర్ ఫ్యూచర్‌లో మిస్టేక్స్ రిపీట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. స్టాక్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే హిస్టరీని ఇగ్నోర్ చేయడం. ఇప్పుడు మనం 1600స్‌లోకి వెళ్దాం. 400 ఇయర్స్ బ్యాక్ ఒక షిప్ యూరోప్ నుండి ఏషియాకి వెళ్ళింది. అక్కడే స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ పుట్టింది. 1600స్‌లో వరల్డ్ ట్రేడ్ అనేది పీక్‌లో ఉంది. యూరోప్ నుండి ఏషియాకి గోల్డ్, సిల్వర్, టెక్స్టైల్స్, ఏషియా నుండి యూరోప్‌కి స్పైసెస్, సిల్క్, టీ, కాఫీ. ఆ టైంలో ఇవన్నీ పంపించడానికి ఒక షిప్ కావాలి. పెద్ద షిప్ కావాలి. ఒక షిప్ పంపాలంటే కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ, సేలర్స్‌కి సాలరీ, ఫుడ్ అండ్ మెయింటెనెన్స్, ఇంకా బిగ్గెస్ట్ రిస్క్ స్టార్మ్స్, పైరేట్స్, షిప్స్ సింకింగ్. అందుకే షిప్స్‌ని పంపడం అంటే ఒక గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. ఒక తుఫాన్‌లో ఒక షిప్ కొట్టుకుపోతే ఆ ట్రేడర్‌కి చాలా నష్టం. ఒక రిచ్ మర్చెంట్ ఒక్కడే ఈ రిస్క్‌ని తీసుకోలేడు. సరిగ్గా అప్పుడే పుట్టింది వరల్డ్‌ని మార్చిన ఒక ఐడియా. అదేంటంటే మనం ఇలా ఒక్కొక్కరం కాకుండా అందరం కలిసి మనీ పెడదాం. ప్రాఫిట్ వస్తే అందరం షేర్ చేసుకుందాం. ఒకవేళ లాస్ వస్తే అది కూడా అందరం షేర్ చేసుకుందాం. బావుంది కదా! మీరు ఊహించుకోండి, ఆ ట్రేడర్ మీరే అయితే. మీరు కూడా రిస్క్‌ని షేర్ చేయాలనుకుంటారు గదా! ఇదే జాయింట్ ఓనర్‌షిప్. ఇదే ప్రపంచంలో ఫస్ట్ షేర్ అనే కాన్సెప్ట్ పుట్టిన మూమెంట్. ఇదొక సింపుల్ ఐడియా. కానీ ఈ ఐడియా ఎంటైర్ స్టాక్ మార్కెట్ వరల్డ్‌ని క్రియేట్ చేసింది. షిప్స్ స్టోరీతో షేర్ కాన్సెప్ట్ పుట్టాక, ఆ ఐడియాని అఫీషియల్‌గా సిస్టమ్‌లో పెట్టిన ఫస్ట్ దేశం నెదర్లాండ్స్. 17థ్ సెంచరీ అంటే 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వరల్డ్ ట్రేడ్ కోసం ఎస్టాబ్లిష్ అయింది. ఇది చాలా మందికి తెలియని ఫ్యాక్ట్. ఇది వరల్డ్‌లో ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ. అది మాత్రమే కాదు, ఫస్ట్ ఐపీఓ కూడా వీళ్ళదే. వాళ్ళు పబ్లిక్ నుండి మనీ రైజ్ చేయడానికి షేర్స్ ఇష్యూ చేశారు. అక్కడే వరల్డ్స్ ఫస్ట్ ఆర్గనైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్, ఆమ్‌స్టర్‌డమ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ని క్రియేట్ చేశారు. స్టార్టింగ్‌లో ఓన్లీ కింగ్స్, ట్రేడర్స్, వెల్తీ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ చేస్తే, తర్వాత కామన్ పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ చేసేలాగా మారింది. పీపుల్ షేర్స్ కొనడం, తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం, కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి షేర్స్ పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం. అంటే మనుషులు ఫస్ట్ టైం మూవ్‌మెంట్‌ని చూస్తూ మార్కెట్ అనే సిస్టమ్‌ని ఇక్కడే బిల్డ్ చేశారు. నెక్స్ట్ మనం లండన్‌కి వెళ్ళాలి. ఇమాజిన్ మీరు స్టార్‌బక్స్‌లో ఫ్రెండ్స్‌తో డీప్ డిస్కషన్‌లో ఉన్నారు. సరిగ్గా అదే అట్మాస్ఫియర్ 1700స్‌లో లండన్‌లో ఉండేది. కానీ అది స్టార్‌బక్స్‌లో కాదు, కాఫీ హౌసెస్‌లో. ఆ సమయంలో లండన్‌లో కాఫీ హౌసెస్ చాలా ఫేమస్. రిచ్ మర్చెంట్స్ ఇంకా ట్రేడర్స్ అందరూ కలిసి కంపెనీ గురించి, ప్రైసెస్ గురించి, లేటెస్ట్ న్యూస్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. అలా మాట్లాడుకుంటూ అక్కడే ఇన్ఫార్మల్‌గా ట్రేడింగ్ గూడా స్టార్ట్ జేసేశారు. తర్వాత దాన్ని ఫార్మల్‌గా ఆర్గనైజ్ చేసి లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌గా మార్చేశారు. ఆ టైంలో రైల్వేస్, మైనింగ్, షిప్పింగ్ కంపెనీస్ బూమ్‌లో ఉన్నాయి. ఫేక్ కంపెనీస్ గూడా క్రియేట్ జేశారు. పీపుల్ కొత్త కంపెనీస్‌లో బ్లైండ్‌గా ఇన్వెస్ట్ జేశారు. ఆ టైంలో బబుల్ క్రియేట్ అయింది. అదే సౌత్ సీ బబుల్. అది బర్స్ట్ అయ్యాక లక్షల మంది స్ట్రీట్‌లోకొచ్చారు. చాలామంది వాళ్ళ లైఫ్ టైమ్ సేవింగ్స్‌ని నష్టపోయారు. ఈ బబుల్ మనకి ఒక పెద్ద లెసన్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్ సిస్టమ్ అనేది పవర్‌ఫుల్లే. కానీ రెగ్యులేషన్ లేకపోతే మార్కెట్‌లో స్కామ్స్ అండ్ క్రాషెస్ తప్పవు. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్టాక్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేయడానికి రూల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అమెరికా ఎంట్రీ 24 బ్రోకర్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిగ్నేచర్. ఒక చెట్టు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ జన్మించింది. ప్రపంచంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్‌చేంజ్ నెదర్లాండ్స్‌లో మొదలైనా, ఈరోజు మనం చూస్తున్న సూపర్ పవర్ అయిన యునైటెడ్ స్టేట్స్‌లో ఎలా మొదలైంది? ఇప్పుడు మనం యూఎస్‌కి వెళ్దాం. న్యూయార్క్‌లో వాల్ స్ట్రీట్ అంటే మనకిప్పుడు రిచ్, ఫైనాన్స్, క్యాపిటలిజం సింబల్ లాగా కనిపిస్తుంది గదా! కానీ స్టార్టింగ్ డేస్‌లో న్యూయార్క్‌లో ఒక బటన్‌వుడ్ ట్రీ కింద మొదలైంది. 1792లో అక్కడున్న 24 బ్రోకర్స్ కలిసి బటన్‌వుడ్ అగ్రీమెంట్ అని ఒక అగ్రీమెంట్ సైన్ చేశారు. వాళ్ళు ఆ చెట్టు కింద కలిసి స్టాక్స్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే మనకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి ఫౌండేషన్ పడింది. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. రైల్వేస్, రోడ్స్, స్టీల్, ఆయిల్ బిజినెస్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్‌లు మొదలయ్యాయి. జేపీ మోర్గాన్, రాక్‌ఫెల్లర్ లాంటి పెద్ద పెద్ద టైకూన్స్ వచ్చారు. వాళ్ళు స్టాక్ మార్కెట్ ద్వారా మనీ రైజ్ చేసి హ్యూజ్ ఎంపైర్స్ బిల్డ్ చేశారు.
స్టాక్ మార్కెట్‌కి ఉన్న శక్తిని వాళ్ళు ప్రపంచానికి చూపించారు. కానీ 1929లో గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అవ్వడంతో స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ అయ్యి పీపుల్ పానిక్‌లో సెల్లింగ్ స్టార్ట్ చేశారు. మార్కెట్ క్రాష్, లక్షల మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్, స్టాక్ మార్కెట్ పవర్ అండ్ డేంజర్ బోత్ మనకి హిస్టరీలో చూపించేసాయి. ఇండియాలో స్టాక్ మార్కెట్. ఇప్పుడు మన దేశం. ఇండియాలో స్టాక్ మార్కెట్ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు బీఎస్సీ బిల్డింగ్‌ని ఎప్పుడైనా చూసుంటే అది ఒకప్పుడు ఒక మర్రి చెట్టు కింద స్టార్ట్ అయిందని ఊహించుకోండి. డన్. బ్రిటిష్ టైంలో బాంబే అంటే ఇప్పుడు ముంబై ట్రేడ్‌కి, కాటన్ ఎక్స్‌పోర్ట్స్‌కి పెద్ద హబ్‌గా ఉండేది. ట్రేడర్స్‌కి కంపెనీలో షేర్స్ అమ్మడానికి ఒక ప్లేస్ కావాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్గనైజ్డ్ మార్కెట్ అప్పుడు లేదు. అరౌండ్ 1850స్, 1870స్ టైంలో బాంబేలో కొంతమంది షేర్ బ్రోకర్స్ కలిసి బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు కింద ఇన్ఫార్మల్‌గా ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. 1875లో ఈ బ్రోకర్‌లందరూ కలిసి నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే అఫీషియల్ బాడీని ఫార్మ్ చేశారు. లేటర్ అది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ అయింది. ఏషియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మన బీఎస్‌ఈ. ఇది మనకెంత పెద్ద ప్రౌడ్ మూమెంట్ గదా! స్టార్టింగ్ డేస్‌లో కంప్యూటర్స్ లేవు. ట్రేడింగ్ అంతా పేపర్ సర్టిఫికేట్స్ ద్వారానే జరిగింది. బిట్స్ కోసం ట్రేడర్స్ అందరూ గట్టిగా అరిచేవారు. ఔట్ క్రై సిస్టమ్. అది మీరు 'అర్షద్ మెహతా' సీరీస్‌లో చూసే ఉంటారు గదా! సో, అది. సెటిల్మెంట్‌కి రోజులు పట్టేవి. కానీ అదే స్ట్రాంగ్ రూట్ నుండి మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఇంతలా పెరిగింది. దాని గ్రోత్ ఎంత గొప్పదంటే ఈరోజు మనం చూస్తున్న ఇండియన్ క్యాపిటల్ మార్కెటే దాని నిజమైన రూపం. 1947 తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో కంపెనీస్ గ్రోత్ చాలా స్లోగా ఉండేది. బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగింది. ఎకనామిక్ పాలిసీస్ మిక్స్డ్‌గా ఉండేవి. స్టాక్ మార్కెట్ ఉంది కానీ పార్టిసిపేషన్ చాలా తక్కువ. ఇప్పటికి అలానే ఉందనుకోండి. అప్పట్లో మోస్ట్‌లీ రిచ్ పీపుల్ ఆర్ ఇన్‌సైడర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసేవారు. అప్పట్లో స్టాక్ మార్కెట్ అంటే ఫియర్, ట్రాన్స్‌పరెన్సీ లేదు, స్కామ్స్ ఎక్కువ. మనలాంటి కామన్ పీపుల్ అసలు మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనే లేదు. ఆ టైంలో రూల్స్, ట్రాన్స్‌పరెన్సీ, సిస్టమ్స్ అంతా స్ట్రాంగ్‌గా లేవు. ఇలాంటి సిస్టమ్‌లో రిజల్ట్ ఎలా ఉండేది? ప్రైస్ రిగ్గింగ్ అంటే షేర్ ప్రైస్‌ని మ్యానిపులేట్ చేయడం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటి వయలేషన్స్ జరిగేవి. ఫేక్ కంపెనీస్ పుట్టుకొచ్చి రూల్స్‌కి ఎగెయిన్స్ట్‌గా పనిచేసేవి. ఓవరాల్‌గా ఆ టైంలో స్కామ్స్‌కి చాలా స్కోప్ ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ అంటే మంచి సిస్టమ్ లేకపోవడం వల్ల చాలామంది స్టాక్ మార్కెట్‌ని అవాయిడ్ చేస్తూ ఉండేవారు. దీనివల్ల మన క్యాపిటల్ మార్కెట్ గ్రోత్ స్లో అయింది. 1990స్‌లో మన కంట్రీ హిస్టరీలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. హర్షద్ మెహతా. ఈ టైంలోనే ఎకనామిక్ లిబరలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. బిగ్ పుల్ అని పిలుచుకునే హర్షద్ మెహతా బ్యాంక్ సిస్టమ్‌లో లూప్ హోల్స్ యూజ్ చేసి ఆ మనీని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. అంతకుముందు బేర్ మార్కెట్. అవతల వైపు ఉన్న కొంతమంది మ్యానిపులేటర్స్ ఎప్పటికీ షార్ట్ సెల్ చేస్తుండేవారు. కంపెనీ వాల్యుయేషన్‌కి తగ్గట్టు షేర్ ప్రైజెస్ ఉండేవి కావు. హర్షద్ మెహతా 1992 సీరీస్‌లో చూపించినట్టు ఏషియన్ పెయింట్స్ షేర్ ప్రైస్ రీజనబుల్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. తను రీసెర్చ్ చేసి బై చేయడం వల్ల షేర్ ప్రైసెస్ రాకెట్ లాగా దూసుకెళ్ళాయి. అంటే కరెక్ట్ ప్రైస్‌కి వెళ్ళాయి. టీవీలో బిగ్ బుల్ హెడ్‌లైన్స్. అప్పటి వరకు బేర్ మార్కెట్‌ని చూసిన ఇండియా ఫస్ట్ టైమ్ బుల్ రన్ ఫీవర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసింది. తను చేసిన మిస్టేక్ ఏంటంటే లూప్ హోల్స్‌ని యూజ్ చేయడం. అంతకుముందు మ్యానిపులేటర్స్ అందరూ కలిసి చేసిందంతా ఇప్పుడు చేయడానికి లేదు. హర్షద్ మెహతా చేసింది స్కామ్ అన్నారు. ఇది ఎక్స్‌పోజ్ అయ్యాక మార్కెట్ క్రాష్. ఆబ్వియస్‌లీ పీపుల్ పానిక్ అవుతారు కదా! ఒక్క లూప్ హోల్ ఎంటైర్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ షేక్ అయిపోయింది. పబ్లిక్ ట్రస్ట్ డ్యామేజ్ అయిపోయింది. సిస్టమ్‌లో ఫ్లాస్ క్లియర్‌గా బయటకు వచ్చాయి. పెయిన్‌ఫుల్ అయినా సరే ఇది మన స్టాక్ మార్కెట్‌ని పాజిటివ్‌గా మార్చే ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని క్లీన్ చేయాలి. గవర్నమెంట్ అండ్ రెగ్యులేటర్స్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఒక మంచి లెసన్ నేర్పించింది. ఇక్కడి నుంచి మన మార్కెట్ స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. హర్షద్ మెహతా చేసిన పని తర్వాత గవర్నమెంట్‌కి ఒక విషయం అయితే క్లియర్‌గా అర్థమైంది. అదేంటంటే స్ట్రాంగ్ రెగ్యులేషన్ లేకపోతే ఇన్వెస్టర్స్‌కి ప్రొటెక్షన్ ఉండదు. ఓకే. ఆల్రెడీ 1988 నుండి ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న సెబీ 1992 హర్షద్ మెహతా ఈవెంట్ తర్వాత ఇంకా పవర్‌ఫుల్ రెగ్యులేటర్‌గా మారింది. ఈరోజు మనం సేఫ్‌గా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామంటే బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా సెబీ గార్డ్ చేస్తుంది. సెబీ వాచ్ డాగ్ లాగా మారి మార్కెట్‌ని ఎలా గార్డ్ చేస్తుందో చూద్దాం. కంపెనీస్ నుండి ప్రాపర్ డిస్క్లోజర్స్ తీసుకోవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇంకా మ్యానిపులేషన్‌ని కంట్రోల్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్స్‌ని రెగ్యులేట్ చేయడం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంకా ఇలాంటివి చాలా అన్నమాట. ఎన్ఎస్‌సి టెక్నాలజీతో రెవల్యూషన్. నెక్స్ట్ బిగ్ మైల్‌స్టోన్ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. 90స్‌లో ఇండియాలో స్టాక్ మార్కెట్‌ని ట్రాన్స్‌పరెంట్ ఇంకా మోడర్న్‌గా చేయడానికి ఎన్ఎస్‌సిని స్టార్ట్ చేశారు. ఇది మొదటి నుంచి ఫుల్లీ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్‌తో వచ్చింది. అంటే అరవడం పేపర్ సిస్టమ్‌కి బై బై. ఆర్డర్ మ్యాచింగ్ అంతా కంప్యూటర్స్ ద్వారా చేసేది.
ఎన్ఎస్సి వల్ల పాన్ ఇండియా కనెక్టివిటీ వచ్చింది. స్మాల్ టౌన్స్ నుండి కూడా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఒకే ప్రైస్‌కి ఒకే సిస్టమ్‌లో ట్రేడింగ్ చేయొచ్చు. ఎన్ఎస్సి వల్ల మార్కెట్‌లో ఎఫిషియన్సీ పెరిగింది. బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్స్ తక్కువయ్యాయి. అంటే కొన్న ప్రైస్‌కి, అమ్మిన ప్రైస్‌కి డిఫరెన్స్ చాలా తగ్గింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగాయి. రీటైల్ పార్టిసిపేషన్ కూడా స్లోగా పెరిగింది. డీమ్యాట్ అకౌంట్స్ కాన్సెప్ట్ కూడా అప్పుడే చూసాం. ముందు షేర్స్ అంటే పేపర్ సర్టిఫికేట్స్ ఉండేవి. వాటిని డ్యామేజ్ చేయడానికి లేదా ఫోర్జరీ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు డీమెటీరియలైజ్డ్ ఫార్మ్, డీమ్యాట్ అకౌంట్ సిస్టమ్ వచ్చింది కదా! సో, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. 90స్ ఎండింగ్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. ఇవి బ్రోకర్‌ని కలిసే అవసరం లేకుండా మనమే డైరెక్ట్‌గా ట్రేడ్ చేయగలిగే ఆప్షన్‌ని ఇచ్చాయి. తర్వాత జిరోదా, అప్‌స్టాక్స్, గ్రో లాంటి డిస్కౌంట్ బ్రోకర్స్ దూసుకెళ్లారు. జిరోదా వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. బ్రోకరేజ్ ఇండస్ట్రీని ఒక ఊపింది. వాళ్ళు ట్రేడింగ్ ఫీల్డ్‌లో ఒక రెవల్యూషన్‌ని తెచ్చారు. డిస్కౌంట్ బ్రోకర్స్ రావడం వల్ల బ్రోకరేజ్ చార్జెస్ డ్రాస్టిక్‌గా తగ్గిపోయాయి. ఇప్పుడు మొబైల్‌లో చాలా సింపుల్‌గా అకౌంట్ ఓపెన్ చేయడం, ఫ్యూ క్లిక్స్‌తో ఆర్డర్స్ ప్లేస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. డీమ్యాట్ అండ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ వల్ల స్టాక్ మార్కెట్ ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది. చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ అయిపోయింది. ఈరోజు ఒక నార్మల్ సాలరీడ్ ఎంప్లాయీ కూడా ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీలో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసే లెవెల్‌కి మన మార్కెట్ డెవలప్ అయింది. 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఇండియన్ ఎకానమీ వరల్డ్‌కి ఓపెన్ అయింది. అప్పుడే ఎఫ్ఐఐస్ మన మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు. గ్లోబల్ ఫండ్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియన్ స్టాక్స్‌లోకి ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఈ చేంజ్ మన మార్కెట్‌కి చాలా ఇచ్చింది. లిక్విడిటీ పెరిగింది. బెటర్ వాల్యుయేషన్స్ అంటే మన కంపెనీస్ వాల్యూ బాగా పెరిగిపోయాయి. ఇంకా వాటికి ఈజీ క్యాపిటల్ కూడా అవైలబుల్‌లో ఉంది. చాలా మనీ ఇండియాలోకి వస్తుంది. ఇది మన మార్కెట్‌కి హెవీ గ్రోత్‌ని ఇస్తుంది. కానీ అదే టైంలో వోలటైలిటీని కూడా తీసుకొస్తుంది. అంటే ఎఫ్ఐఐస్ హెవీగా సెల్ చేసిన రోజు మార్కెట్ వోలటైల్‌గా ఉంటుంది. నెక్స్ట్ బబుల్స్ అండ్ క్రాషెస్. మన స్టాక్ మార్కెట్ హిస్టరీని బాగా అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. అదే బబుల్స్ అండ్ క్రాషెస్. ఇది ఎలా ఉంటుందంటే మొదట్లో ఒక కొత్త స్టోరీ వస్తుంది. రైల్వేస్, ఐటీ, రియల్ ఎస్టేట్, క్రిప్టో, ఏఐ ఇలాంటివి. ఎక్సైట్‌మెంట్‌లో కొంతమంది ఇప్పుడే ఎంటర్ అవ్వాలి. ఛాన్స్ మిస్ అవ్వకూడదు అని చాలా ఆప్టిమిస్టిక్‌గా ఉంటారు. హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ ప్రైసెస్ ఉన్నట్టుండి పెరుగుతాయి. రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా! కొంచెం లేట్‌గా ఎంట్రీ ఇస్తారు. ఇలా అందరూ ఎంటర్ అవ్వడంతో ఒక బబుల్ ఫార్మ్ అవుతుంది. తర్వాత ఒక చిన్న న్యూస్, ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ లేదా ఒక స్కామ్ ఎక్స్‌పోజ్ లాంటి వాటి వల్ల మార్కెట్ క్రాష్ అవుతుంది. అందరూ పానిక్‌లో సెల్ చేస్తారు. తర్వాత రికవరీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాటర్న్ యూరోప్‌లో జరిగింది, అమెరికాలో జరిగింది, మన ఇండియాలో కూడా జరిగింది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అవేంటో కామెంట్ చేయండి. హిస్టరీ చాలా క్లియర్‌గా చెప్తుంది ఏంటంటే, మార్కెట్ సైకిల్ అనేది న్యాచురల్. ఫరెవర్ అప్, ఫరెవర్ డౌన్ లాంటివి ఏమీ ఉండవు. బుల్ అండ్ బేర్ లాంటి సైకిల్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇప్పుడు హిస్టరీ నుండి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్. మీ ఇన్వెస్టింగ్ జర్నీకి హిస్టరీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మిస్టేక్స్‌ని రిపీట్ చేయకూడదని. ఇందులో ఫస్ట్‌ది బబుల్స్‌ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఈజీ మనీ, గ్యారంటీడ్ రిటర్న్స్ లాంటి మాటలు విన్నప్పుడు అదొక రెడ్ ఫ్లాగ్ లాగా గుర్తించండి. ఇమ్మీడియేట్‌గా సౌత్ సీ బబుల్, డాట్ కామ్ బబుల్ లాంటివి గుర్తుకు తెచ్చుకోండి. ఎక్సెసివ్ గ్రీడ్ ఎప్పుడు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. నెక్స్ట్‌ది రెగ్యులేషన్ ఇంపార్టెన్స్. ఆమ్‌స్టర్డామ్ నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్ వరకు ఎప్పుడు వన్ థింగ్ సేమ్. లూప్ హోల్స్ ఉంటే వాటిని మిస్‌యూజ్ చేసేవాళ్ళు ఉంటనే ఉంటారు. అందుకే సెబీ, ఆర్‌బీఐ లాంటి రెగ్యులేటర్ రూల్స్ ఫాలో అయ్యే రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్‌లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. డిజిటల్ గోల్డ్ గురించి తెలిసింది కదా రీసెంట్‌గా. ప్రెజెంట్ అయితే సెబీ దాన్ని రెగ్యులేట్ చేయడం లేదు. సో, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్‌ది లాంగ్ టర్మ్ వ్యూ. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ క్రాషెస్, వార్స్, పాండమిక్స్ అన్నీ చూసి సర్వైవ్ అయ్యాయి. షార్ట్ టర్మ్‌లో మార్కెట్ డేంజరస్‌లా కనిపించినా, లాంగ్ టర్మ్‌లో వెల్త్‌ని క్రియేట్ చేసే మెషిన్ అనే కాన్సెప్ట్ హిస్టరీలో ప్రూవ్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, బ్లైండ్ ఫాలోయింగ్ అవాయిడ్ చేయాలి. కాఫీ హౌస్ టిప్స్, టీవీ యాంకర్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ప్లాట్‌ఫామ్స్ చేంజ్ అవ్వచ్చు. కానీ ప్యాటర్న్ సేమ్. రీసెర్చ్ వితౌట్ నాలెడ్జ్ అంటే గ్యాంబ్లింగ్ అనే పాయింట్ హిస్టరీ మల్టిపుల్ టైమ్స్ మనకు చూపించింది. మీరు ఇక్కడ వరకు చూసారు అంటే, మీరు ఆల్రెడీ 99% మంది ఇన్వెస్టర్స్ కంటే ఎక్కువ హిస్టరీ నాలెడ్జ్ తెలుసుకున్నారు. సో, ఈ వీడియోలో మనం తెలుసుకుందేందంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అయితే కాదు. 400+ ఇయర్స్ జర్నీ. పెద్ద పెద్ద స్టోరీస్, సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు, స్కామ్‌లు, గ్రోత్ ఇవన్నీ కలిపి ఈరోజు మన మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న సిస్టమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ మీద ఒక సాలిడ్ క్లిక్ ఇవ్వండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్, సజెషన్స్ కామెంట్స్‌లో రాయండి.
ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సైనింగ్ ఆఫ్. బై బై.